25 ఏళ్లుగా పునరావృతమవుతున్న అరుదైన రైట్ నెక్ లింఫాజియోమాతో బాధపడుతున్న వ్యక్తికి మెడికవర్ వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. గతంలో 3 సార్లు శస్త్రచికిత్సలు చేయించుకున్నప్పటికీ వాపు తిరిగి రావడంతో రోగి పరిస్థితి తీవ్రమైందని వైద్యులు తెలిపారు. మెడికవర్ డాక్టర్ల బృందం అత్యంత క్లిష్టమైన రికన్స్ట్రక్టివ్ ఎక్సిషన్ సర్జరీ విజయవంతంగా నిర్వహించారన్నారు. గత ఆపరేషన్ల మచ్చల కారణంగా కణజాలం క్లిష్టంగా మారినప్పటికీ ఆధునిక ఇమేజింగ్ సాంకేతికతతో ఎటువంటి సంక్లిష్టతలు లేకుండా శస్త్రచికిత్స పూర్తి చేశామని మెడికవర్ వైద్యులు తెలిపారు. రోగి వేగంగా కోలుకుని 3వ రోజుకే డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం మెడ కదలికలు సాధారణంగా ఉండి ఎటువంటి నరాల సమస్యలు లేవని వైద్యులు చెప్పారు. ప్రాబ్లం ఏంటంటే పేషెంట్ కి ప్రాబ్లం లింఫాంజియోమా ప్రాబ్లం వచ్చింది. ఇది ఒక పెద్ద సెట్ ఆఫ్ డిసీజెస్ ఉంది. ఇది వాస్క్యులర్ మాల్ఫర్మేషన్స్ అనేది. వాస్క్యులర్ మాల్ఫర్మేషన్స్ బాడీలో ఎక్కడైనా రావచ్చు. స్వెల్లింగ్ వచ్చినప్పుడు ఐదర్ మసిల్ లో ఇన్వేడ్ అవ్వచ్చు, డీప్ గా ఇన్వేడ్ అయితే లైఫ్ కి కూడా ప్రమాదం రావచ్చు, బ్లీడింగ్ ఎక్కువ అవ్వచ్చు. అండ్ దీనికి ట్రీట్మెంట్ చేసినప్పుడు కొంచెం డిఫికల్టీ డెఫినెట్ గా వస్తుంది. కొన్ని సిచ్యువేషన్స్ లో సర్జరీ కుదరదు. ఈ సిచ్యువేషన్స్ లో ఐదర్ మనం ఇంజెక్షన్ ట్రీట్మెంట్ చేయాలి, క్యాథ్లాబ్ ట్రీట్మెంట్ చేయాలి అవసరం పడుతుంది. కొంతమందికి ఓన్లీ రేడియోథెరపీ, లేకపోతే అలాగే మనం ట్రీట్మెంట్ చేయకుండా వదిలేసేయాల్సి వస్తుంది. సో ఈ పేషెంట్ కి సర్జరీ చేసినప్పుడు మనం పేషెంట్ కేర్ఫుల్ గా సెలెక్ట్ చేసి కరెక్ట్ ట్రీట్మెంట్ చేసినా మనకు మంచి రిజల్ట్ కూడా వస్తుంది. థ్యాంక్ఫుల్ గా మన హాస్పిటల్లో చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నారు. అందరూ మల్టీ డిసిప్లినరీగా కేసు డిస్కస్ చేసి స్మూత్ గా కోఆర్డినేట్ చేసి పేషెంట్ ట్రీట్మెంట్ కూడా చేయవచ్చు. నేను ఇది ఆయుర్వేదం ఒకటి, కొంచెం అదర్ ఆయిల్స్ కూడా వాడాను. దానివల్ల కూడా నేను చాలా మనీ పోగొట్టుకున్నాను. సో వీటికి సొల్యూషన్ ఏంటంటే కంప్లీట్గా ఈ సర్జరీనే సొల్యూషన్. సో నేను చెప్పేది ఏంటంటే ఈ ఆయుర్వేదం కానీ, ఆయిల్స్ కానీ వాడి టైం వేస్ట్ చేసుకోకుండా, మనీ వేస్ట్ చేసుకోకుండా ఈ సర్జరీకి వెళ్ళమని చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే నాకు ఇక్కడ ఫస్ట్ నేను డాక్టర్ పృథ్వీ సార్ని కలిశాను. ఆయన చాలా హెల్ప్ చేశారు. చేసిన తర్వాత నువ్వే భయపడద్దు, ఓకేనా? ఈ ప్రాబ్లమ్ ఫస్ట్ ఎన్ని విధాలుగా మనం సాల్వ్ చేస్తామో అన్ని విధాలుగా చూద్దాము. ఫస్ట్ స్క్లీరోథెరపీ అన్నారు, తర్వాత స్క్లీరోథెరపీ కాకపోతే సర్జరీ ప్లాన్ ఏ కాకపోతే ప్లాన్ బి. సో మల్టిపుల్ వేస్గా మనం ట్రీట్ చేద్దాము. ఇంకా మేము వరి అవద్దని చెప్పారు. తర్వాత నేను డాక్టర్ రాహుల్ సార్ని కలిశాను. తర్వాత వెంకట్ పవన్ సార్, అందులో వేణుగోపాల్ సార్, వీళ్ళు చాలా బాగా హెల్ప్